వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనం రేవంత్ రెడ్డి ఎట్ 28 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో ఆయనకు 28వ స్థానం వచ్చింది. నిజానికి రేవంత్ రెడ్డి నిజంగానే శక్తివంతుడు అనడానికి మనం ఆయన పరిపాలన విధానపరమైన నిర్ణయాలు చూసుకుంటే చాలా విధానపరమైన కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో యాజ్ యూజువల్గా భారతదేశంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో అగ్రస్థానంలో మోడీ గారు ఉన్నారు. మోడీ ఎట్ ఫస్ట్, నంబర్ 1 చంద్రబాబు ఎట్ 9. మనము ఒక లీడర్ కావాలనుకునేవాళ్ళు, ముఖ్యంగా నేను బీసీఎస్సీ ఎస్టీలలో చెప్తున్నాను, మీరు లీడర్ కావాలనుకుంటే ఒక డిజైర్ ఉండాలి. ఎన్డిఎస్ అనే ఒక థీరీ మీకు చెప్పాల్సుకునే సందర్భంగా ఈయన విషయంలో కూడా అది వర్కౌట్ అయింది. NXDXS ఇది ఒక థీరీ, ఒక సిద్ధాంతం. ఈ సమాజానికి లీడర్షిప్ అనే నీడ్ ఉంది. తెలంగాణలో ఒక నీడ్ ఉంది. రేవంత్ రెడ్డి అనే ఒక నీడ్ వచ్చింది తెలంగాణ సమాజానికి. ముఖ్యమంత్రి రేసులో ఎవరు అనే కాడ రేవంత్ రెడ్డి పేరే అన్ని డిసిసి అధ్యక్షులు, మెజార్టీ డిసిసి అధ్యక్షులంతా కూడా సొంత పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, సొంత పార్టీలో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో, పార్టీ మొదటి నుండి వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళందరినీ కాదని తలదన్ని ఇవాళ రేవంత్ రెడ్డి టాప్లో నిలవగలిగాడు. కారణం ఏంటి అంటే ఈ సమాజంలో ఒక లీడర్షిప్ అనే నీడ్ ఉంది. ఒక లీడర్షిప్ అనే నీడ్ను ఫుల్ఫిల్ చేయగలిగాడు రేవంత్ రెడ్డి. ఈ లీడర్షిప్ ఇవ్వడానికి సమాజముకు అవసరం ఉంది. మరి దాంట్లో ఎవరు అంటే మెజార్టీ డిసిసిలంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి పేరుని డిసైడ్ చేశారు. రాహుల్ గాంధీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? డిసిసిలే మా విధాన నిర్ణేతలని. సో నాయకుడిని కూడా డిసిసి అధ్యక్షులంతా ఎన్నుకున్నారు. మాకు రేవంత్ రెడ్డి కరెక్టు, ఆయన వల్ల మాత్రమే ఇలా తెలంగాణలో కేసీఆర్ను దెబ్బకొట్టి అధికారాన్ని తీసుకొచ్చే ఒక సామర్థ్యము, శక్తివంతుడు రేవంత్ రెడ్డి. అతి చిన్న వయసు వాడు. నేను అనుకుంటా నాకంటే ఒక్క 1 year పెద్దోడేమో. సో అంతటి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఎదిగాడు. అందు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అతను కాదు ఫస్ట్. ఆయన బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చినోడు, ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇట్లా వివిధ పార్టీలు మారినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. దాంట్లో సిఎల్పి లీడర్గా ఉండే, టీడీఎల్పీ లీడర్గా ఉండే. సో టీడీఎల్పీ లీడర్గా ఉన్న అతను అందులో ఎట్లా తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది, దానికి లైఫ్ లేదు, నేను ముఖ్యమంత్రిని కాలేదని గమనించి కాంగ్రెస్ ఒకటే నాకు ఆయుధం అని చెప్పేసి కాంగ్రెస్లోకి జంప్ అయి దాంట్లో పిసిసి అధ్యక్షుడైన తర్వాత మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి తను అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోగలిగాడు. అతి తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి అది సాధించగలిగాడు ఘనత. ఆయనకు ఒక డిజైర్ ఉంది, సీఎం కావాలనే డిజైర్, సీఎం నీడ్ ఉంది సమాజానికి. ఆయన లీడర్షిప్ అందించాలని మొత్తం డిసిసిలంతా సిద్ధమైనరు. ఆయనకు మాత్రం ఒక డిజైర్ ఉంది, నేను సీఎం కావాలని, నేనే సీఎం కావాలి అనే కోరిక ఉంది ఆయన. ఆ డిజైరే ఈయనను సీఎం చేసింది. కాబట్టి ప్రతి మనిషిలో ఒక డిజైర్ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. నేను ఈ దేశ రాజకీయాల్లో కీలకంగా మారడానికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా న్యాయశాఖ మంత్రి కావాలనుకున్నా. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అయ్యే అవకాశం ఉంది. నా ఉద్యోగాన్ని 12 ఏళ్ళ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా. ఎందుకు? ఈ రాజకీయాల కోసం. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మనం. సామాజిక న్యాయము, సామాజిక తెలంగాణ, దక్షిణాది ఉద్యమం, దక్షిణాదిలో నా వంతు పాత్ర కీలకంగా పోషించడానికి ఇవాళ
నేను ఒక కీలక భూమిక పోషించడానికి డీజాక్ ఏర్పాటు చేసి D6 ఏర్పాటు చేసేసి ఇవాళ దక్షిణాది ఉద్యమంలో నేను నడుస్తున్నాను. అలాగే అందులో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బీసీలు, ఓసీలు అలా అన్ని వర్గాల దక్షిణాది ప్రజల యొక్క అంశం మీద నేను ఇవాళ మాట్లాడగలిగి నాకు కూడా ఉంది డిజైరు ఈ దేశంలో కీలక రాజకీయ నేత కావాలని, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా న్యాయశాఖ మంత్రి కావాలని. అది ఎప్పటి నుండో నేను గత 20 ఏళ్ళ నుండి చెప్పుకుంటూ వస్తున్నా. సో ఆ 20 ఏళ్ళ నుంచి వెళ్ళి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ లా కాలేజ్ ప్రిన్సిపాల్ కావాలి, హెచ్ఓడి కావాలి, డీన్ కాగలిగాను చిన్న వయసులోనే. ఈయనలాగా నా డీన్ అనేది ఒక పోస్టు నేను మొట్టమొదటి మాదిగా ఉస్మానియా 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మాదిగా బిడ్డను నేను న్యాయశాస్త్రంలో డీన్ అనే పోస్టు హైయెస్ట్ పోస్టు. అది వైస్ ఛాన్సలర్ కంటే పెద్ద పోస్టు, అకాడమిక్స్లో పెద్ద పోస్ట్ అది. సో అది అచీవ్ చిన్న వయసులో కాగలిగాను 50 ఏళ్ళలోనే. సో కాబట్టి ఇంకా నాకు కావాల్సింది రాజకీయ పదవులు. సో అట్లాంటి డిజైర్ నీడు, సమాజం నీడు ఉంది, డిజైరు రేవంత్ రెడ్డిలో ఉంది, డిజైర్ నాలో ఉంది. అది ఉంటేనే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. S = స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ రావాలంటే ముందు సమాజం యొక్క నీడ్ అవసరం ఉండాలి, దాంట్లో నీకు డిజైర్ ఉండాలి, అప్పుడు మాత్రమే స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ స్ట్రెంగ్త్తోనే ఈయన సీఎం అయ్యాడు. ఆయనకున్న బలం, శక్తివంతమైన విధానపరమైన నిర్ణయాలు కూడా బలంగా తీసుకోగలడు. ఆయన సీఎం కావాలని ఒక పెద్ద బలమైన కోరికను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన కాగలిగాడు. యాక్సెప్ట్ టు యూ రేవంత్ రెడ్డి గారు, మీరు శక్తివంతమైన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో గతంలో కంటే నిరుడితో పోల్చుకుంటే ఇవాళ 11 స్థానాలు పైకి చేరుకొని ఇవాళ మీరు 28వ స్థానానికి వచ్చేసారు. సో ఈ సందర్భంగా D6 అండ్ డీజాక్ మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి అయినా అన్న కులం, జగన్మోహన్ రెడ్డి ఒక కులం, నాకంటే చిన్నోడు, రేవంత్ రెడ్డి కంటే చిన్నోడు. ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేయగలిగారు. ఆయన కూడా ఇదే సేమ్ ఆ డిజైర్, సీఎం కావాలనే డిజైర్. సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజంలో అవసరం ఉంది, ఆయనకు ఆ డిజైర్ ఉంది. ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన సీఎం కాగలడు జగన్మోహన్ రెడ్డి. ఈయన శక్తివంతుడు కాబట్టి తెలంగాణ ఈయన సీఎం కాగలడు. శక్తివంతులు మాత్రమే రాజ్యం చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అడక్క తినే సమాజం ఎప్పుడు అధికారంలోకి రాదు. అడక్క తినడం ఇవాళ 30 ఏళ్ళ మాదిగదండోర ఉద్యమం అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంది? అది అడక్క తినే ఉద్యమాన్ని మాత్రమే నేర్పగలిగింది. అది అధికార ఉద్యమం వైపు తీసుకెళ్ళలేదు. అలాగే బీసీ ఉద్యమం కూడా రాయితీ ఉద్యమం కానీ అడక్క తినే ఉద్యమంగానే ఉండిపోయింది. ఎస్టీ ఉద్యమం కూడా అట్లనే ఉండిపోయింది. మైనార్టీ ఉద్యమాలు కూడా అక్కడికే పరిమితం అయిపోయినాయి. సో ఒకప్పుడే అడుక్కునే సమాజం ఎప్పుడు అధికారంలోకి రాదని కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెప్పారు. ఆయన ఇంకా వర్గీకరణ ఉద్యమాన్ని ఇంకో మాటలు ఏం చెప్పాడంటే బెగ్గర్ ఫైటింగ్ అగైన్స్ట్ బెగ్గర్ అని చెప్పాడు. సో కాబట్టి ఓ బిచ్చగానికి వ్యతిరేకంగా మరో బిచ్చగాడు పోరాటం చేయడం ఏంటే అధికారం రాదు. ఒక శక్తివంతునికి వ్యతిరేకంగా ఇంకొక శక్తివంతుడు నిలబడ్డప్పుడు మాత్రమే అధికారం వస్తుంది. సో ఇవాళ శక్తివంతులు ఎవరు? ఈయన శక్తివంతులు, జగన్మోహన్ రెడ్డి శక్తివంతులు, బాబు శక్తివంతులు. ఎవరైతే నిరూపించగలిగారో వాళ్ళంతా శక్తివంతులు. ఆ శక్తివంతులు ఇవాళ రాజకీయ అధికారాన్ని చేజెక్కికొని అద్భుతమైన పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలలో ముఖ్యంగా వర్గీకరణ 30 ఏళ్ల సమస్యను పరిష్కరించగలిగాడు. కుల గణన చేపట్టగలిగాడు. దేశంలోనే మొదటిసారిగా తను తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీల అమలుకు ఇవాళ చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ మెల్లమెల్లగా చక్కదిద్దుతున్నాడు. ఒకవైపు మూసీ ప్రక్షాళన, మరొక వైపు త్రిబులారు, మరొక వైపు హైదరాబాద్ను ప్రపంచ నగరంగా GHMCని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రోగ్రాంలో ఉన్నాడు. కానీ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయడంలో మాత్రం ఆయన సక్సెస్ కాలేదు. ఇంకా అవుతాడేమో భవిష్యత్తులో. సో డిలిమిటేషన్ విషయంలో కూడా ఇవాళ దక్షిణాది విషయంలో స్టాలిన్ తర్వాత 2nd ర్యాంకులో ముందంజలో ఉండగలిగిండు. ఇవాళ బలంగా మాట్లాడగలుగుతున్నాడు. ఢిల్లీలో కూడా ఇవాళ బలమైన వాయిస్ ఇవ్వగలుగుతున్నాడు. రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయాలు వెనకడుగేస్తలేడు. ప్రతిపక్షాన్ని బలంగా దెబ్బకొట్టడంలో ముందంజలో ఉంటాడు. కాబట్టి ఇవాళ అత్యంత శక్తివంతమైన నాయకులలో, భారతీయులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
మొదటి స్థానంలో ఉంటే మనోడు 28వ స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం 14వ స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే రాహుల్ గాంధీ 9వ స్థానంలో ఉన్నాడు. సో ఇవాళ మిత్రులారా, శక్తివంతులైన వాళ్ళెవరు కూడా ఈ 3 సిద్ధాంతాలను పాటించాలి. ఈ సమాజానికి అవసరం ఉంది, నీ లీడర్షిప్, నీకు కోరిక ఉంటే నువ్వు లీడర్షిప్ అందించగలుగుతావు. అప్పుడు నువ్వు అనుకున్న పదవి కానీ అనుకున్న లక్ష్యం కానీ నెరవేరుతుంది. అప్పుడు శక్తివంతమైన జాబితాలో నీ పేరు కూడా ఉంటుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులారా, ఈ శక్తివంతమైన రేవంత్ రెడ్డి జాబితాలో మీరు చేర్చడానికి సిద్ధంగా ఉన్నారా? చేరడానికి 30 ఏళ్ళు బలమైన పోరాటం చేసినప్పుడు కూడా శక్తివంతమైన నాయకుల్లో మా మందకృష్ణ ఎందుకు చేరలేకపోయాడు అంటే ఆయన రాజకీయ అధికారాన్ని ఛేదించలేకపోయాడు. కాబట్టి ఇవాళ శక్తివంతమైన నాయకులుగా, బలమైన నాయకులుగా ఎదగడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల నుండి ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. ఒక్కరు కూడా ఆ రకంగా లేరు. మహిళలు సైతం. కాబట్టి ఇవి మనం తప్పకుండా ఈరోజు శక్తివంతమైన జాబితాలో నేను కూడా చేరాలనుకుంటున్నా. నేను కూడా శక్తివంతమైన జాబితాలో త్వరలోనే చేరే దానికి నా వంతు ప్రయత్నం చేస్తా. నాకు రేవంత్ రెడ్డి స్ఫూర్తి, జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు స్ఫూర్తి, స్టాలిన్ స్ఫూర్తి. సో వాళ్ళతో పోటీపడే దానికి నేను కూడా సిద్ధపడతా. ఎందుకంటే రాజకీయ అధికారం కోసమే నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన కాబట్టి. సో త్వరలోనే ఆ లక్ష్య సాధన వైపు నేను కూడా పయనిస్తున్న వాళ్ళ అందరికీ ఈ శక్తివంతమైన జాబితాలో ఉన్నందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఇంక్లూడింగ్ భారతదేశ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీకి, అలాగే చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే శక్తివంతమైన జాబితాలో ఉన్న పేర్లందరికీ కూడా ఈ సందర్భంగా D6 డీజాక్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, బహుజనులారా మీరు కూడా శక్తివంతమైన జాబితాలో కావడానికి సిద్ధంగా అండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.